పల్నాడు జిల్లా సత్తెనపల్లి నరసరావుపేటలో పోలీస్ పహారా కొనసాగుతోంది. కలెక్టర్ల ఆదేశాలతో 144 సెక్షన్ అమల్లో ఉంది. సత్తెనపల్లి బస్టాండ్ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా మారింది. నిత్యావసర వస్తువుల షాపులు మాత్రమే తెరుచుకున్నాయి. ఇటు నరసరావుపేటలో 60 మందిపై కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట 1 టౌన్ పరిధిలో 11 మందిపై 147, 148, 324 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఇటు మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నరసరావుపేటలో పోలీస్ పహారా కొనసాగుతోంది. కలెక్టర్ల ఆదేశాలతో అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. సత్తెనపల్లి బస్టాండ్ ప్రాంతం మొత్తం కూడా నిర్మానుష్యంగా మారింది. నిత్యావసర వస్తువుల షాపులు మాత్రమే అక్కడ తెరుచుకున్నాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత డే బై డే చూసుకుంటే ఇవాళ ఎట్లా ఉంది? థ్యాంక్ యూ ఉదయశ్రీ. అంటే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రోజు వరకు అంటే ప్రతిరోజు 144 సెక్షన్ అమల్లోనే ఉంది. ఎందుకంటే 13వ తేదీ సాధారణంగానే 144 సెక్షన్ ఉంటుంది, ఎందుకంటే పోలింగ్ జరుగుతుంది కాబట్టి. ఆ తర్వాత జరిగినటువంటి విధ్వంసం, ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అక్కడ 144 సెక్షన్ అనేది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు అమలు పరుస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున చెలరేగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఒక సత్తెనపల్లి, గురజాల, మాచర్ల ఇలా అనేక ప్రాంతాలు, అనేక నియోజకవర్గాలు ఈ మొత్తం కూడా ఘర్షణలతో 2 వర్గాలు కొట్లాటలతో అట్టుడికిపోయింది. ఆ తర్వాత అనేక గ్రామాల్లో పెట్రోల్ బాంబులు కూడా దొరికినాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూ అంటే పొడిగిస్తూ ఉన్నారు. అంటే 144 సెక్షన్ నిరవధికంగా కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఈ రోజు ఐదో రోజు కూడా దాదాపుగా అన్ని షాపులు బంద్ చేశారు. తాత్కాలికంగా 1-2 షాపులు అంటే అత్యవసరమైనటువంటి మెడికల్ షాపులు కానీ ఇతరత్ర అవసరాల కోసం ఉదయం 1 గంట సేపు మాత్రమే టిఫిన్ సెంటర్లు కానీ నడిచాయి. ఆ తర్వాత మొత్తం కూడా క్లోజ్ చేస్తా ఉన్నారు. అంటే ఎక్కువ మంది ఎక్కడైతే గ్యాదర్ అవుతారో అక్కడ లేనిపోని సమస్యలు వస్తాయి, మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్న నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్తా ఉన్నారు. సో ఇది నిరవధికంగా అంటే దాదాపుగా జూన్ 19వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత అంటే ఈ మధ్యలో కొంత వెసులుబాటు కల్పించవచ్చు. అంటే షాపులు యాజమానులు కానీ లేదా ఇతర వ్యాపార రంగాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇబ్బందులు పడకుండా కొంత వెసులుబాటు కల్పించవచ్చు. కానీ 4-5 గంటలు లేదా 5-6 గంటలు షాపులు తీసుకునేలాగా దాదాపుగా అయితే 144 సెక్షన్ అమల్లో ఉన్నంత వరకు షాపులు బంద్ చేయాలనేటువంటి ఆలోచనతో పోలీసు యంత్రాంగం ఉంది. అదేవిధంగా ఈ రోజు పల్నాడు జిల్లాలో సిట్ బృందం కూడా పర్యటించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే జరిగినటువంటి అల్లర్ల మీద ఎందుకు ఈ దాడులు జరిగాయి, ఎందుకు ఈ ఘర్షణ జరిగాయి, దీనికి మూల కారణం ఎవరు, ఏ ప్రాంతాల్లో ఘర్షణ జరిగాయి అనేది సిట్ బృందం నివేదిక ఇస్తోంది. 2 రోజుల్లో ఈ నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో దాదాపుగా మొత్తం అన్ని ప్రాంతాల్లో వాయువేగంతో సిట్ బృందం పర్యటిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి అదేవిధంగా వెల్దుర్తి మండలాల్లో ఈ 2 మండలాల్లో జరిగినటువంటి దాడులు కానీ లేదంటే జరిగినటువంటి ఘర్షణలు కానీ ఈ మొత్తం వ్యవహారం ఎక్కడి నుంచి జరిగాయి, ఎవరు దీనికి సూత్రధారి, ఎవరు ఈ వ్యవహారాలను నడిపించారనేటువంటి విషయాన్ని కూడా సిట్ బృందం దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది.